ఓకే ఫ్రెండ్స్, క్యాప్కట్ యాప్కి సంబంధించి ఆల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈ వీడియోలో తీసుకొచ్చాను. 100% సొల్యూషన్ అయితే మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కానీ మీరు కొన్ని సాక్రిఫైస్ చేయాలి. సో అయితే మీకు క్యాప్కట్ యాప్కి సంబంధించి ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. క్యాప్కట్ యాప్లో మీరు వీడియోస్ ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం రాదు. టెంప్లెట్స్ అండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. చాలామంది వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు, మాకు లింక్ పంపించు బ్రో అని చెప్పేసి. సో నేను లింక్ అయితే పంపించడం ఇంపాసిబుల్. సో లింక్ పంపిస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది యూట్యూబ్ నుంచి, అందుకే నేను పంపించడం కుదరదు. సో అయితే మీకు లేటెస్ట్గా మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు క్యాప్కట్ ప్రో వర్షన్లో వస్తున్నాయి. క్యాప్కట్ ప్రో వర్షన్ 14.2.0 అండ్ 14.3.0 అండ్ 14.4.0 ఈ లేటెస్ట్ వర్షన్స్లో మనకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం కానీ, వీడియో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకు ఎక్స్పోర్ట్ కాకపోవడం, అలాగే టెంప్లెట్స్ రాకపోవడం, అవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. VPN కనెక్ట్ చేసినా కూడా. అండ్ ఇందులో మనకు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోయింది. సో నేను 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. నా దగ్గర క్యాప్కట్ ప్రో వర్షన్ ఉంది, లేటెస్ట్ వర్షన్, అండ్ అందులో అకౌంట్ కూడా క్రియేట్ చేశాను. స్టిల్ నాకు ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. రీసెంట్గా 2 డేస్ నుంచి నాకు కూడా ప్రాబ్లం రావడం స్టార్ట్ అయింది. సో నేను 2 డేస్ నుంచి నేను బాగా ట్రై చేశాను. సో డిఫరెంట్ క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్, ప్రో వర్షన్, లేటెస్ట్ వర్షన్ అన్ని సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను ట్రై చేశాను. స్టిల్ నాకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. సో నేను డిఫరెంట్ VPN ట్రై చేశాను, డిఫరెంట్ సర్వర్ ట్రై చేశాను, అలాగే క్యాప్కట్ యాప్లో అకౌంట్ కూడా క్రియేట్ చేశాను, టిక్టాక్ అకౌంట్, అలాగే ఈమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేశాను. స్టిల్ ప్రాబ్లం నాకు అలాగే ఉంది. ప్రాబ్లం నాకు సాల్వ్ అయితే కాలేదు. ఫైనల్గా నాకు సొల్యూషన్ అయితే కనిపెట్టాను. సో సొల్యూషన్ ఏంటనేది మీకు చెప్తాను. 100% మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అండ్ క్యాప్కట్ యాప్లో వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఒక చిన్న సాక్రిఫైస్ చేయాలన్నాను కదా. సో ఆ సాక్రిఫైస్ ఏంటంటే, మీరు క్యాప్కట్ ప్రో వర్షన్ని, ఏదైతే క్యాప్కట్ ప్రో యాప్ ఉంటుందో లేటెస్ట్ వర్షన్ 14.2.0 అండ్ 3.0, 4.0 ఈ వర్షన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయాలి. సో అన్ఇన్స్టాల్ చేసేస్తే మీకు అందులో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు పోతాయి. సో డిలీట్ అయిపోతాయి, ప్రాజెక్ట్స్ కూడా ట్రాష్ అయిపోతాయి. సో అదే మీకు చెప్తున్నాను అనమాట, మీకు కొన్ని సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు మీకు లేటెస్ట్గా నేను ఒక క్యాప్కట్ ఇస్తాను. ఆ క్యాప్కట్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మీరు సింపుల్గా ఇక్కడ ఎనీ VPN కనెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో నేను ఇక్కడ ప్రోటాన్ VPN కనెక్ట్ చేసుకుంటాను. అండ్ ప్రోటాన్ VPN కనెక్ట్ చేసుకొని ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడ నేను ఒక క్యాప్కట్ ఇస్తాను. సో ఈ క్యాప్కట్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఇందులో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. సో ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసుకొని లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి క్యాప్కట్ అఫీషియల్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసిన క్యాప్కట్ యాప్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే మనకు ప్రో ఫీచర్స్ అనేవి రావు. ఇది అఫీషియల్ క్యాప్కట్ వర్షన్ కాబట్టి ఇందులో మీకు ప్రో ఎఫెక్ట్స్ అయితే రావు. సో మీకు వేరే సొల్యూషన్ కూడా లేదు, నేను చాలా ట్రై చేశాను. సో మీరు క్యాప్కట్ ప్రో వర్షన్ మీరు ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచైనా ఇన్స్టాల్ చేసుకోండి. సో ప్రాబ్లం అయితే వస్తుంది. సో దీనికి ఒకే సొల్యూషన్, మీరు క్యాప్కట్ ప్రోని అన్ఇన్స్టాల్ చేసి సో నేను ఇచ్చిన అఫీషియల్ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇందులో వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు. సో ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇందులో మనకు అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజల్యూషన్ మనకు అప్ టు 4K వరకు ఆప్షన్ ఉంది. అండ్ 60 FPS అన్నీ కూడా మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎక్స్పోర్ట్ చేసి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అన్ని ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఓపెనింగ్, క్లోజింగ్, నైట్ క్లబ్ అన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. కాకపోతే కొన్ని ప్రో ఎఫెక్ట్స్ మాత్రమే రావు. కానీ మీకు మీ వర్క్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీ వర్క్స్ అనేది మీరు చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన మినిమం ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఆ ఎఫెక్ట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే ప్రో ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. అండ్ మీకు అన్ని టెంప్లెట్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా టెంప్లెట్స్ ఆప్షన్ అయితే రాదు, కానీ సో మీకు టెంప్లెట్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి సింపుల్గా ఈ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్ కానీ, సో తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్లో ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి మనకి. ఇక్కడ ట్రెండింగ్, సో ఇక్కడ మనకి గ్లోయింగ్ లైన్స్, స్ట్రోబ్, సో అన్ని బాడీ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి మీకు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎఫెక్ట్స్ అన్ని కూడా లోడ్ అయిపోయినాయి. సో ఎన్ని ఎఫెక్ట్స్ కూడా వస్తాయి మనకు. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఎనిమేషన్ ఉంటుంది. సో ఎనిమేషన్ కూడా వస్తాయి మీకు. ఇన్ ఎనిమేషన్, అవుట్ ఎనిమేషన్, కాంబో ఎనిమేషన్, సో అన్ని రకాల ఎనిమేషన్స్ కూడా వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసిన చూడండి, సో ఎనిమేషన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీరు ఇందులో వీడియో ఎక్స్పోర్ట్ చేసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఈ విధంగా వీడియోని స్ప్లిట్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మీకు కావాల్సిన స్లో ఫాస్ట్ అన్ని చేసుకోవచ్చు. అండ్ పైన ఇక్కడ రిజల్యూషన్ మీకు అప్ టు 4K అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ 60. అండ్ ఇక్కడ ఈ విధంగా మొత్తం ఫుల్ హెచ్డీ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసినా కూడా వీడియో మనకు అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, ఎలాంటి ప్రాబ్లం అయితే రావట్లేదు. అండ్ ఇంకొక
ఇంపార్టెంట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు టిక్టాక్తో కానీ లేకపోతే ఈమెయిల్ ఐడితో కానీ లాగిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. వితౌట్ లాగిన్ మీరు జస్ట్ VPN కనెక్ట్ చేసుకోండి అండ్ నేను ఇచ్చిన CapCut యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, యూజ్ చేసుకోండి మీరు అంతే. సో ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాదు మీకు. అండ్ మీకు టెంప్లెట్స్ అన్నాను కదా, సో మీకు టెంప్లెట్స్ అయితే ఆప్షన్ కనిపించదు మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకొని మీకు ఒకవేళ ఇక్కడ బిజినెస్ మోడ్ ఆప్షన్ కనిపిస్తే కనుక బిజినెస్ మోడ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసేయండి. సో నాకు తెలిసి ఇది 2 days తర్వాత మీకు కొందరికి రావచ్చు బిజినెస్ మోడ్ ఆప్షన్. సో వస్తే దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ప్రో ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇంకొకటి అన్నా కదా టెంప్లెట్స్ అనేవి, టెంప్లెట్స్ ఇందులో మీకు కనిపించవు కానీ మీకు గూగుల్లో చాలా టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఆ టెంప్లెట్స్లో నుంచి మీరు సింపుల్గా మీరు CapCut యాప్లోకి రీడైరెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని టెంప్లెట్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ టెంప్లెట్ ఉంది, ఈ టెంప్లెట్ని డైరెక్ట్గా ఇక్కడ నేను రీడైరెక్ట్ అయిపోతే ఇక్కడ వెబ్సైట్ నుంచి నాకు CapCut యాప్లో రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఇన్ CapCut మీద క్లిక్ చేసుకుంటే ఇది డైరెక్ట్గా అయితే CapCut యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసింది. ఈ విధంగా మనకు టెంప్లెట్స్ కూడా వస్తాయి మనకు. సో ఇక్కడ నుంచి మీకు యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో వీడియోస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకొని వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు టెంప్లెట్స్ కూడా వస్తాయి, ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, వీడియో ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా రాదు, ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోతాయి. ఓకే, కాకపోతే ప్రో ఎఫెక్ట్స్ అనేవి రావు, ప్రో ఫీచర్స్ అనేవి రావు. సో అదొకటి మీరు గుర్తుంచుకోండి. అండ్ మీకు కొన్ని డేస్ తర్వాత మీకు CapCut ప్రోలో ఆల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. సో అది సాల్వ్ అయిపోయినప్పుడు మీకు వీడియో కూడా చేస్తాను అండ్ CapCut ప్రోని కూడా మీకు ఇస్తాను. ఓకే, సో అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ మీకు ఈ CapCut లేటెస్ట్ వర్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. చాలామంది టెలిగ్రామ్లో డైరెక్ట్గా నేను ఇచ్చేస్తున్నా కావాల్సిన ఇన్ఫర్మేషన్, స్టిల్ నాకు కామెంట్స్లో అడుగుతున్నారు లింక్ పంపించండి. సో మీరు టెలిగ్రామ్లో చూడండి. సో నేను అన్ని అప్డేట్స్ CapCut యాప్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. సో అక్కడ ఒకసారి వెతికితే సో మీరు ఒకసారి చూడండి. సో మీకు నాకు కామెంట్లో చెప్పాల్సిన అడగాల్సిన ఏం అవసరం ఉండదు. ఓకే.